ఫ్రెండ్స్ మనందరికీ కూడా తమిళనాడు సూపర్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి గారి గురించి బాగా తెలుసు. కానీ ఆయన భార్య సంగీత గారి గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకనంటే ఆవిడ సూపర్ స్టార్ హీరోకి భార్య అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా నెమ్మదిగా ఉంటారు. ఎక్కడ హంగులు, ఆర్భాటాలు, గోల, హడావిడి ఇటువంటివి ఏమీ చేయరావిడ. నిజానికి ఆవిడ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అనమాట. అంటే పుట్టడంతోనే ధనిక కుటుంబంలో పుట్టిన అద్భుతమైన అమ్మాయి. అయితే ఏరి కోరి విజయ్ కుటుంబ సభ్యులు ఇక తనని ఇష్టపడి విజయ్‌కి ఇతన్నిచ్చి పెళ్లి చేశారు. ఈవెన్ విజయ్ విజయ్ అంటే చాలా ఇష్టం. తన సినిమాలంటే ఇష్టం. తన కెరియర్ అంటే ఇష్టం. నిజంగా చెప్పాలి అంటే ఒక నార్మల్ అమ్మాయి ఒక హీరోని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంటే వేరే అమ్మాయితో యాక్ట్ చేసినా, లేకపోతే వేరే అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేసినా కూడా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే అలా అనిపించకపోతే అసలు ఆమె కట్టుకున్న భార్యే కాదు. కాకపోతే తన ఫీల్డ్‌ని అర్థం చేసుకుంది. యెస్. ఒక హీరో, హీరోయిన్ మధ్య ఉండాల్సిన కెమిస్ట్రీ ఉంది కాబట్టే ఇలా ఉంది. దీనికి పెద్దగా భయపడాల్సిన విషయం లేదు అని చెప్పి తన భర్త ఫీల్డ్‌ని తను యాక్సెప్ట్ చేసిందనమాట. అయితే ఒక ఫ్యాన్ గర్ల్‌గా విజయ్ లైఫ్‌లోకొచ్చిన సంగీత గారు ఇక ఆ తర్వాత ఏకంగా భార్యగానే మారిపోయారు. అయితే ఆవిడ నిజం చెప్పాలి అంటే విజయ్ ఫ్రెండ్స్‌తో కానీ, విజయ్‌కి సంబంధించిన రిలేటివ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆమెకి తెలిసిన వాళ్ళందరితో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. నిజం చెప్పాలి అంటే విజయ్‌తో పనిచేసిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ విజయ్ కన్నా ఎక్కువగా కూడా వాళ్ళ మిసెస్ ఫ్యామిలీతో అంటే వాళ్ళ ఫ్యామిలీ మిసెస్‌తో కలిసిపోతారనమాట. అయితే నిజానికి ఇక్కడ కొన్నేళ్లుగా అంటే దాదాపుగా 3½ ఇయర్స్‌గా విజయ్ భార్య సంగీత బాధపడింది, భయపడిన విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో కానీ, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, విజయ్ భార్య స్థానంలోకొచ్చిన త్రిష, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న త్రిష, విజయ్ అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఆ సమయంలో విజయ్ భార్య సంగీత చాలా ఎమోషనల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆవిడ ఇండియాకొచ్చిన తర్వాత ఆవిడ లైఫ్‌లో ఊహించని ఒక పెద్ద శుభవార్త అనమాట. అది ఏంటి అనేది గనక చూసినట్టయితే ఇక్కడ విజయ్ తమిళనాడు సీఎంగా మారిపోయిన తర్వాత చాలా బిజీ అయిపోయారు. ప్రజాసేవ కోసం ప్రజలకు సంబంధించిన చాలా విషయాలు తీసుకురావడం అంటే లైమ్‌లైట్‌లోకి తీసుకురావడంలో నిజంగా చాలా అంటే చాలా ఆయన ఇమ్మెన్స్ అయిపోయారనమాట. ఈ నేపథ్యంలో విజయ్‌కి అంటే హీరోగా అయినప్పటి నుంచి విజయ్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారనమాట. అంటే బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారు. అంటే ఒక పెద్ద సంస్థ అనమాట. ఆ సంస్థ ఏంటి అంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఆర్కిటెక్ట్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద ఇళ్ళకి వాటికి వాళ్ళు వుడ్ వర్క్ డిజైనింగ్ చేయటం అంతా కూడా ఇంటీరియర్ డిజైన్ చేస్తారు కదా! వాళ్ళేమన్నారంటే, "మేడం ఇప్పుడు ప్రెజెంట్ విజయ్ గారు సీఎం అయిపోయారు కాబట్టి, మీరు విజయ్ గారి మిసెస్ స్థానంలో మా షోరూమ్‌కొచ్చి మీరు షోరూమ్ ఓపెన్ చేయాలి. ఇది మా హంబల్ రిక్వెస్ట్. ఎందుకంటే విజయ్ గారు లేకపోవడంతో అంటే విజయ్ గారు బిజీగా ఉండడంతో మాకు ఆ లోటు లేకుండా మీరే తీర్చాలి" అని చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకనంటే గతంలో కొన్ని సందర్భాలలో విజయ్ అందుబాటులో లేనప్పుడు చాలామంది త్రిషకి అవకాశం ఇచ్చారు. ఎందుకనంటే త్రిషని తన వైఫ్ లాగా త్రిష, విజయ్ కలిసుంటే వాళ్ళకి ఎక్కువగా జనాలొస్తారు అనేసి ఆ రకంగా కమర్షియల్‌గా కొంతమంది ఆలోచించారట. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ తన భార్య స్థానం తనకి మళ్ళీ తిరిగి అద్భుతంగా దక్కినందుకు తను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయిందంటే మాటల్లో చెప్పలేమనమాట. అంతలాగా హ్యాపీ ఫీల్ అయింది. సో, ఈ నేపథ్యంలో తను ఆ పార్టీకి అటెండ్ అవ్వటమే కాకుండా ఫర్ ద ఫస్ట్ టైమ్ తనేమని పెట్టిందంటే, చాలా ఏళ్ల తర్వాత నా జీవితంలో ఒక చిన్న మార్పు జరిగింది. అది బయటికి చెప్పడానికి చాలా చిన్న మార్పే అయినప్పటికీ కూడా నా జీవితాన్ని ఎంతగానో మార్చేసింది. ఇంతలాగా నా జీవితాన్ని మార్చిన ఈ సంఘటన నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అయితే దీనివల్ల నాకేమన్నా లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? అంటే నాకు చాలా అద్భుతమైన ఆనందం వచ్చింది. కొండంత నమ్మకం వచ్చింది. నాది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అంటూ ఆవిడ చెప్పిన విషయాలు నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్
ఎమోషనల్ చేసేస్తున్నాయి. ఎందుకనంటే ఆవిడ ఎప్పుడైనా సరే ఒక పార్టీకి వెళ్ళినా, లేకపోతే ఒక ఫంక్షన్‌కెళ్ళినా, ఒక ఈవెంట్‌కి వెళ్ళినా అక్కడ తనకి చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఆ ఫ్రెండ్‌షిప్‌లోనే తను చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇక మీరు గనక ఆవిడ విడాకులకు సంబంధించిన పిటిషన్ చూస్తే, అసలు నన్ను ఆయన నా నా తన భార్యగా గూడా నన్ను కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి చాలా ఎమోషనల్‌గా పిటిషన్‌లో రాశారు. అంటే అదంతా కూడా క్షణికావేశంలో జరిగిన పర్యవసానాలే కాదనట్లేదు. కానీ ఆవిడ మానసికంగా చాలా బాధని, వేదనకి గురయ్యారు. ఆ సమయంలో ఇటువంటి పిలుపు రావటం, మీరు విజయ్ గారి భార్య స్థానంలో మా షోరూమ్‌కి రావాలి, మీరు ఓపెనింగ్ చేయాలి అని చెప్పడంతో ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయారట. ఎందుకనంటే ప్రపంచం ఇంకా ఆవిడని మర్చిపోయింది. త్రిషానే విజయ్‌కి క్లోజ్ అనుకోవటం. ఇవన్నీ ఆవిడ భరించలేకపోయారు. ఎందుకనంటే ఒక ఏడాది, 2 ఏళ్ళు కాదు కదండీ. ఏకంగా 27 సంవత్సరాల పాటు విజయ్‌తోనే ఉన్నారు. విజయ్ కష్ట సుఖాల్లో, లాభ నష్టాల్లో, విజయ అపజయాల్లో అన్నిట్లో కూడా ఆవిడున్నారు. ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆవిడ అస్సలు బాధపడేవారు కాదట. ఎందుకనంటే విజయ్ యాక్షన్ చూసి మురిసిపోయేవారట. ఏదైనా ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్ళినా, ఏది వెళ్ళినా కూడా మోస్ట్‌లీ ఆవిడ విజయ్ గారి క్యారెక్టర్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తుండేవారట. కొన్ని సందర్భాల్లో విజయ్ కొన్ని రకాల తప్పుడు డెసిషన్స్ అంటే తనకి నప్పని కథ, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే కథ తీసుకున్నా కూడా ఆ విషయంలో కూడా సంగీత గారు లేదు నువ్వు చేస్తున్నది తప్పు. ఇది కరెక్ట్. జనాలు ఇలా ఇష్టపడుతున్నారు. నీ ఫ్యాన్స్ ఇది అని చెప్పేవారట. అంతేకాదు ఫ్రెండ్స్ విజయ్ ఫ్యాన్స్ కూడా తనని వదిన వదిన అని అంటే తమిళ్‌లో అన్న ఎక్కువ అంటారు కదా! సో, వదిన వదిన అని చాలా అంటే చాలా ప్రేమను కురిపిస్తారనమాట. అయితే ఇక విజయ్‌లో ఇటువంటి మార్పు రావడము, అలాగే తన లైఫ్‌లో ఇటువంటి మార్పు రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు గమనించండి. సాధారణంగా ఒక వ్యక్తికి అంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య 4 ఏళ్లుగా దూరం ఉండి, ఇక తెగదెంపులు చేసేసుకుందాం అని చెప్పేసి విడాకులకి అప్లై చేసిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో ఒక కొత్త ట్విస్ట్ వచ్చి, మళ్ళీ మనిద్దరం కలుసుకుంటున్నాము అన్న ఒక చిన్న హోప్ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా మనసులో ప్రేమ ఉంది. కానీ డార్క్ డేస్ అంటారు కదా! అంటే చీకటి రోజులు వాళ్ళని అలుముకున్నప్పుడు అటువంటి పరిస్థితులే వస్తాయి. అయితే బాలీవుడ్‌కి సంబంధించిన 'రితిక్ రోషన్' అలాగే తన వైఫ్ కానీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 'కిచ్చా సుదీప్' కూడా వాళ్ళ వైఫ్‌కి విడాకులు ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళందరూ ఒఫిషియల్‌గా కూడా ప్రకటన చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అదే ఒఫిషియల్‌లో అంటే అధికారికంగా లేదు. మేము విడిపోవటం లేదు. మేము మళ్ళీ కలిసి మా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. దయచేసి అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆడియన్స్ గమనించగలరు అంటూ చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేశంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ భార్యాభర్తలుగా, అమ్మానాన్నలుగా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఎన్నో ట్విస్టులు జరుగుతాయి కాబట్టి ఇటువంటి సిట్యుయేషన్స్ కూడా జరుగుతాయి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.